అందరికీ నమస్కారం. ఈరోజు ఒక సామాన్యుడి ఆవేదన. అడవిలో ఉండే క్రూర మృగాలను కూడా జూలో పెడుతున్నాం సార్, కానీ సమాజంలో ఉండే మానవ మృగాలను ఎక్కడ పెడుతున్నాం సార్? అడవిలో ఉండే క్రూరమైన మృగాలను కూడా జూలో పెడుతున్నాం సార్, కానీ సమాజంలో ఉండే మానవ మృగాలను ఎక్కడ పెడుతున్నాం సార్? పెడుతున్నారు సార్ జైల్లో, కానీ 3 పూట్ల పందిని మేపుతున్నారు. ఎందుకు సార్? అసలు దొరికినట్లు నడి రోడ్డు మీద నరికేయండి సార్. మొన్న నంద్యాల, తిరుపతి, హనుమకొండ, హైదరాబాద్, రీసెంట్గా కోల్కతా. మన ప్రాణాన్ని కాపాడే డాక్టర్ ప్రాణానికి భద్రత లేకపోతే అడవాలని మనం ఇక ముందు మ్యూజియంలోనే చూడాలి. సగటున ఒక్కరోజుకి 86 కేసులు నమోదవుతున్నాయి సార్. సంవత్సరానికి 31,677 కేసులు నమోదవుతున్నాయి సార్ నా భారతదేశంలో. ఈ ప్రపంచంలో భారతదేశం ఒక్కటే ఉందా? ఏ దేశంలో నమోదవని కేసులు నా భారతదేశంలోనే ఎందుకు అవుతున్నాయి? ప్రపంచ దేశంలో ఎందుకు అవ్వట్లేదు? ఎందుకంటే అక్కడ శిక్షలు కఠినంగా ఉంటాయి కాబట్టి. కూడా నడి రోడ్డు మీద నరికేస్తే ఇలాంటి అఘాయిత్యాలు తగ్గుతాయి. మనకు స్వతంత్రం పోరాడి ఇచ్చిన వాళ్ళు కనుక ఉంటే సిగ్గుతో తలదించుకుంటారు. మహాత్మా గాంధీ తను మళ్ళీ పుడితే ఇటువంటి వాళ్ళకాన్ని స్వతంత్రం ఇచ్చిందని సిగ్గుతో తలదించుకుంటాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉంటే ఇలాంటి వారికి ఆయన రాజ్యాంగం రాసిందని ప్రశ్నిస్తాడు. రాముడిని చూసి మనం ఏం నేర్చుకున్నాం సార్? భగవద్గీతని చూసి మనం ఏం నేర్చుకున్నాం సార్? లాగితే మమ్మల్ని చంపుతాం. దయచేసి ఆడవాళ్ళకి భద్రత కనిపించండి సార్.